కోర్టు బయట జానకి నిలబడి ఉంటుంది. రామలక్ష్మి, ఆద్య, రఘురాం అందరూ కూడా నిల్చొని ఉంటారు. అప్పుడే బామ్మ ఏడుస్తూ, జానకి, నా కొడుకుని కాపాడడం కోసం, నా కొడుక్కి శిక్ష పడకుండా ఉండడం కోసం ఇంత పెద్ద నేరాన్ని నువ్వు నీపై మోపుకున్నావు. నాకు నీ విలువ ఇప్పుడు తెలుస్తుంది జానకి. నువ్వు ఎంత మంచిదానివి. నా కొడుకు కోసం నీ ప్రాణాలను సైతం అర్పించడానికి రెడీ అయిపోయావే అని బామ్మ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే రఘురాం, జానకి, నీకేం శిక్ష పడదు, ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్తూ ఉంటాడు. అవునమ్మా అని రామలక్ష్మి, ఆద్య కూడా చెప్తూ ఉంటారు. ఏమండి, వచ్చే శుక్రవారం లోపు అసలైన హంతకులు దొరక్కపోతే నాకు ఖచ్చితంగా శిక్ష పడుతుందండి. నాకైతే దొరకరు అనిపిస్తోంది. కాబట్టే నాకు శిక్ష పడితే ఇంటికి పెద్ద దిక్కుని మీరంతా కోల్పోతారండి. నా రాత ఇలా రాసుంది కాబట్టే నేను ఆ శిక్షని అనుభవిస్తాను. మీరందరూ నాపై బెంగ పెట్టుకోకండి, నా కోసం బాధపడకండి. మీరందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆద్యారామని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని జానకి అంటూ ఉంటుంది. అప్పుడే అలా మాట్లాడకు జానకి అని రఘురాం బాధపడుతూ ఉంటాడు. రామలక్ష్మి అయితే, అమ్మ, వచ్చే శుక్రవారంలోపు అసలైన హంతకుల్ని ఖచ్చితంగా మేము పట్టుకొని కోర్టు ముందు హాజరుపరుస్తాము. నీకు శిక్ష పడకుండా అడ్డుకుంటాము. నేను నీకు మాటిస్తున్నాను అని రామలక్ష్మి జానకి చేతిలో చేయి వేసి మాటిస్తూ ఉంటుంది. అవును పెద్దమ్మ, మాపై నమ్మకం ఉంచు అని ఆద్య కూడా జానకి చేతిలో చేయి వేసి మరీ మాటిస్తుంటుంది.